శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటాం. శివానందలహరిలోని చిన్న విన్నపం, కొన్ని శ్లోకాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని అది నేను సుందరకాండలో చెప్పాను. సుందరకాండ చూడని వాళ్ళకి మళ్ళీ శివానందరిలో విన్నపం అన్నమాట. 2-3 శ్లోకాలుగా మీకు చెప్పనా, లేదు అంటే ఒక శ్లోకంగానే చెప్పనా, నాకు కొంచెం సమాధానం చెప్తారని ఆశిస్తాను. తొందరగా అయిపోవాలి అంటే 2-3 శ్లోకాల్లో మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తిం కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తిం కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తిం కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. ఇక్కడ భక్తి అనేది ఏమిటో చెప్తున్నారు. మనం భక్తి అనేసరికి స్నానం చేయాలి, ముందు దేవుడి గది శుభ్రం చేసుకొని, దేవుళ్ళన్నీ శుభ్రం చేసుకొని, తర్వాత పూలన్నీ సజాయించుకొని, ఇంకా ఈరోజు ఏం ప్రసాదం చేయాలని ఆలోచించుకొని, ఇన్ని చేసి దగ్గర కూర్చునేసరికి తర్వాత స్తోత్ర పఠనం. ఇవేవి కూడా మనస్సు మనం పెట్టడం లేదు, యాదృచ్ఛికంగా అన్నీ చేసుకొని పోతాం కదా. ఇందులోని శంకరులు భక్తి అనే దానికి నియమము లేదు. నియమం దేనికి అంటే శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని నియమాలు మనకి పెద్దలు ఏర్పరిచారనమాట. కానీ భక్తి అది ఆటోమేటిక్గా రావాలన్నమాట. అంటే నీ హృదయం ద్రవించాలి. దాన్నే ఇప్పుడు చెప్తున్నారు. ఆ భక్తి అనేది ఎలాంటిదో. పలు దినములు దారిలో నడిచిన పాత చెప్పు శివుని భూమధ్యంలో చెట్టు చేసుకుంది అన్నారు. అంటే పుక్కిలించిన నీళ్లు త్రిపురాంతకునికి దివ్యాభిషేకమైంది. ఎంగిలి చేసిన మాంసఖండం కొత్త నైవేద్యంగా మారుతుంది. అరణ్యాల్లో పరిభ్రమించే కిరాతుడు భక్తాగ్రేసరుడయ్యాడు. ఏమి విచిత్రము, భక్తికి సాధ్యం కానిది ఏముంది అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ భక్తి అంటే శుభ్రం చేయడానికి మనం ఏవేవో చేస్తూ ఉంటాం. ఆయనకి విసరకరానికి వింజామర ఏదో కావాలి, శుభ్రం చేయడానికి ఏదో కావాలి అని ఏదోలోనే మనం కొట్టుకుపోతున్నాం కదా. కానీ భక్తి కావాలి అనేది మనం అంటే మన పసిబిడ్డకి ముక్కులోంచి చీవుడు వచ్చింది అనుకోండి, వేరే ఏదైనా బట్ట గురించి చూస్తారా మీరు? చూడరు కదా. వెంటనే కొంగుతోటి తుడిచేస్తాం. ఇది కంపు ఉడుతుందా, లేకపోతే జిడ్డు వస్తుందా, లేకపోతే ఏమిటో అసహ్యంగా ఉంటుందా అని అక్కడ తల్లి చూస్తుందా? ప్రేమ
కదా. అలాగా ఇక్కడ భక్తి అనేదానికి చెప్పారనమాట. పశుపతే శివుని యొక్క అంగస్య అంటే అవయవమునకు మార్గావర్తిత పాదుక, పలుమారు దారిని నడిచిన పాత చెప్పు. అది వేటిని తొక్కిందో, ఎన్ని తొక్కిందో, ఏమిటేడు తొక్కిందో అవేమీ ఆయనకు అక్కర్లేదు. ఆ భక్తి అనేది ముందు శుభ్రం చేయాలి. పరమాత్మ ధూళిలో ఉన్నారు, దాన్ని శుభ్రం చేయడానికి చెయ్యి సరిపోదు కదా, చేతిలో ఇంకా ఏవో కొన్ని ఉంటాయి కదా, అన్నీ తీసుకొచ్చారనమాట. అందుకోసం తిరిగి చెప్పంటే చాలా గట్టిగా ఉంటుంది, అందుకని దాంతో చూస్తే ధూళి తొందరగా పోతుంది కదా, మలినం. పలుమారు దారి నడిచిన పాత చెప్పు కూర్చాయతే చీపురైంది. పురరిపో త్రిపురాంతకునికి గండూషాంబు నిషేచనం పుక్కిలించిన నీరు చల్లుట కదా. దివ్యాభిషేకం గంగాజలంతోడి అభిషేకమైంది ఆయనకి. ఇక్కడ ఏమిటి, ఆయన భక్తినే చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. పరమాత్మ ఇప్పుడు కూడా భక్తినే చూస్తారు. నువ్వు ఎక్కడి నుంచో ఏవో కొండలు కోనలు తిరిగి శివానంద లహరిలో అదే కదా, మనం ముందు కూడా ఇదే చెప్పుకుంటాం కదా. అందుకని శివానంద లహరి ఇంత ఫేమస్ అయింది. ఫేమస్ అంటే ఏమిటి, అందులో ప్రతి విషయం కూడా సత్యాన్ని ఎలా ప్రకటించాలి అనేదాన్ని శంకరులు మనకి ఇచ్చారన్నమాట. దివ్యాభిషేకాయతే గంగాజలంతో అభిషేకమైంది. కించిత్ దక్షిత మాంసశేషకబడం అన్నారు, కొంచెము తినగా మిగిలిన మాంసపు తునక. నవ్యోపహారాయతే క్రొత్త నివేదన ద్రవ్యమగుచున్నది కదా. అంటే కొత్తగా పెట్టారు, ఎవరు కూడా ఎంగిలి ఇప్పటివరకు ఎవరైనా పెట్టారా అందుకని ఇది కొత్తగా ఉంది అని చాలా స్వీకరించారనమాట. తిని పెట్టారు. తల్లి ఏం చేస్తుందండి, చక్కగా చిన్నప్పుడు పిల్లలకి తినగలరా తినలేరా అని ముందు తాను తిని పెడుతుంది కదా. చక్కగా నెయ్యి కలిపి కమ్మగా ముందు తాను నోట్లో పెట్టుకొని అప్పుడు పిల్లలకి తినిపిస్తుందన్నమాట. కారంగా ఉందా లేదా, కొంచెం పెరిగితే ఇంకొంచెం మార్పు అనమాట. అలాగా పరమాత్మకి నివేదించారు. కొత్తగా ఉందన్నమాట. అది ఎవరు కూడా ఇప్పటివరకు నాకు పెట్టలేదు, ఇది చాలా బాగుంది అని ఆయన ఇంకా చక్కగా తిన్నారు. వనచరహ కిరాతుడు. కిరాతకం అంటే ఇక్కడ ఏమిటి, అజ్ఞాని కదా. అజ్ఞానికి అలాంటి అజ్ఞాని ఏమీ చదువుకోలేదు ఆయన కదా. కిరాతుడు భక్తావతంసాయతే ఉత్తమ భక్తుడగుచున్నాడు. భక్తి కిం న కరోతి ఏమి చేయదు. అహో ఎంత విచిత్రము అన్నారు. అంటే భక్తి అనేది ఉండాలి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, తల్లి ఆ ప్రేమతోటి ఏదైనా చేయగలుగుతుంది. తనని ముందు పెడుతుంది. సింహం వచ్చిందనుకోండి ముందు బిడ్డని ఇచ్చేస్తుందా, తాను ముందు వెళ్ళిపోతుంది కదా రక్షించడానికి అనమాట. అది ప్రేమ అంటే. అంతేగాని ఇవాళ దీపం పెట్టలేదే నా మనసు బాగోలేదే, ఇవాళ గుడికి వెళ్ళలేదే నా మనసు బాగోలేదే, ఇవన్నీ కూడా భక్తి అనిపించుకోవు. భక్తి కృష్ణయ్య చెప్పారు. భక్తి 12వ అధ్యాయంలోని భక్తి యోగం ఎలా ఉండాలో. అంటే అది ఆధ్యాత్మికంలో స్టార్టింగ్ భక్తి మట్టుకు నువ్వు ముందు ప్రేమ, పరమాత్మని ప్రేమించాలి ముందు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, ఇక్కడ వివరణ చెప్తున్నారు. ఇది భక్త కన్నప్ప సూటి భక్తిని తెలిపే శ్లోకం అన్నమాట. సామాన్యంగా పూజలు, పునస్కారాలు, అర్చనలు, ఆరాధనలు ఉన్న చోట మడి, ఆచారాల వంటి నియమ నిబంధనలు చాలా ఉంటాయి. మీరు వినే ఉంటారు. చాలామందికి డౌటు, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు నామస్మరణ చేయొచ్చండి, ఎలా చేయాలండి, మడిగా కూర్చొని చేయాలండి, ఒక చోట కూర్చొని చేయాలండి, ఒక సమయంలో చేయాలండి, ఇలాంటివి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. పరమాత్మని స్మరించడానికి ఇక్కడ ఆయన మలినంలోనే ఉన్నాడు. ఆయన శరీరంలో ఎన్ని మలినాలు ఉన్నా అంతా ఇదొక పెద్ద వరదగుంట. ఇక్కడ పరమేశ్వరుడు ఉండి మనం నడిపిస్తున్నాడు. అలాంటి పరమేశ్వరుడికి ధ్యానించడానికి నీకు సమయం కావాలా, మడి కావాలా, ఒక టైం కావాలా? అనన్యా చింతయంతో మా అని కృష్ణయ్య చెప్పారు. అది అంటే ఇంకొక విషయం లేకుండా, అంటే అక్కడ ఏమిటి, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా పరమాత్మని స్మరించుకోవచ్చు.
వాటితో నీకు సంబంధం లేదు. పరమాత్మ ఎలాంటి వాడు, దేనిని అంటాడు, అలాంటి వాడు మన హృదయంలో ఉన్నాడు కదా అని ఇక్కడ ఇంత చక్కగా చెప్తున్నారన్నమాట. అవునా? చాలా ఉంటాయి. ఏం చేసినా ఎలా చేసినా తప్పు పట్టేవారు కూడా ఉంటారు కదా. కొందరు ఆ తప్పులకు విపరీతమైన ప్రాయశ్చిత్తాల్ని కూడా సూచించి పాటింపజేస్తారు. ప్రతిదానికి ఒక కింద దాంట్లోనే ఎప్పుడో మనం చెప్పుకున్నాం ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి అనేది కదా. నిజమైన భక్తికి ఇటువంటి మడి ఆచారాలతోనూ నియమ నిబంధనలతోనూ ఏమీ సంబంధం లేదు. నేను భక్తుల కథలు చాలా పెట్టాను, ఒకసారి వాటిని వెరిఫై చేసుకోండి. భక్తి కలిగినప్పుడు మనస్సు హృదయం ద్రవించి ఏం చేయిస్తే వాటిని సూటిగా చేసి సంతృప్తిని ఆనందాన్ని అనుభవించడమే దైవానుగ్రహం పొందడానికి తరించడానికి మార్గం అన్నమాట. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మనం పెట్టుకున్న నియమ నిబంధనలు మనము సాధారణంగా వదులుకోలేక భగవంతునికి దూరం అవుతాము. చూడండి, ఆ టైములోనే ఆ పూజ గదిలోనే భగవంతుడు మనకి గుర్తుకొస్తాడు తక్కిన సమయంలో. మీరు కూడా ఆలోచించండి. ఒక్కరోజు ఒక చిన్న టైం తీసుకొని నేను పరమాత్మని ఎన్నిసార్లు తలుచుకున్నాను అని ఒకసారి నోట్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది భక్తి అనేది ఏమిటి అనేది అనమాట. భగవంతునికి దూరం అవుతాం. కన్నప్ప కథ తెలిస్తే గాని సందేహం తీరదని ఒక శ్లోకం దానికి ఆదిశంకరులు ఈ శివానంద లహరిలో కేటాయించారన్నమాట. పుణ్యక్షేత్రమైన కాళహస్తికి దగ్గరలో ఒక బోయాల గూడ ఉండేది. ఆ గూడెం పేరు ఉడుమూరు. శివభక్తిపరులైన దంపతులకి ఒక కొడుకు పుట్టాడు. అతనికి వాళ్ళు పెట్టుకున్న పేరు తిన్నడు, అంటే సూటిగా ప్రవర్తన కలిగిన వాడనమాట. అతనికి తిన్నడు అనే పేరు కూడా సార్థకతమే అయింది. తల్లిదండ్రుల నుండి శివభక్తి తిన్ననికి వారసత్వంగా వచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది చేస్తారో పిల్లలకి అదే వస్తుంది కదా. వారసత్వం అంటే ఏమిటి? అదే మనం అంటాం మన ఇలవేల్పు అని. ఇలవేల్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? తాత ముత్తాతలు అదే దేవుణ్ణి కొలుస్తున్నారు కాబట్టి అక్కడ ఇలవేల్పు. ఇలా అంటే ఇక్కడ ఇల్లు అనుకోవాలి. ఈ సమయంలో ఇలా అంటే ఈ ప్రపంచంలో వేల్పు అంటే పూజింపదగినది ఇలవేల్పు కదా. ఎవరి ఇంట్లో ఏ దేవతల్ని పూజిస్తారో వాళ్ళని ఆ దేవతని ఇలవేల్పు అంటారు. కానీ అందరూ కూడా అలాగే పుడతారా ఇంట్లోని? కొందరికి శివభక్తి ఉంటుంది, కొందరికి విష్ణుభక్తి ఉంటుంది. అంటే ఇదేంటి? వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇదే చెయ్యాలి అంటే వాడికి మనసు ఉండకపోవచ్చు, దాని మీద రగం కాకపోవచ్చు. అందుకని ఎవరిని కూడా మనం కండిషన్స్ పెట్టకూడదు. పరమాత్మ అంటే ఉన్న సత్యాన్ని మనం చక్కగా చెప్పాలి. అందుకనే తినడం సూటిగా చెప్పాలన్నమాట, ఏది కూడా దాచకూడదు కదా. సరే, ఒకనాడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఒక అడవి పంది అరుస్తూ ఒక పొదలో దూరి కనపడకుండా అంతర్ధానమైంది. తిన్నడు దానికోసం వెళ్ళి వెతుకుతూ ఉంటే ఆ పొదల మధ్య శివలింగం ఒకటి కనపడింది. ఎప్పుడో ఉంది మరి పాపం అది కనబడింది. ఆ శివలింగంలో సాక్షాత్తు శివుణ్ణే చూశాడు తిన్నడు కదా. ఇద్దరుంటే ఎలా మనం మాట్లాడుకుంటామో అలాగే ముఖాముఖిగా శివలింగంతో ఏవో మాట్లాడుతూ కబుర్లు చెప్పేవాడు. పూజ చేసేవాడు. శివునికి ఆకలిస్తోందని ఆకులను పొట్లంగా చుట్టి రుచి చూసిన మాంసపు ముక్కను దాంట్లో ఉంచి ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో అడవి పువ్వులు విలువదళాలు పట్టుకుని నోటి నిండా నీళ్లు పుక్కిట పట్టి తిన్నగా శివలింగం దగ్గరికి వచ్చి చేతులలోని ద్రవ్యాలు కింద పెట్టి తన కాలి చెప్పుతో శివలింగంపై పడిన ఎండుటాకులు పండుటాకులను చీపురుతో ఊడినట్లు తుడిచేవాడు. తన పుక్కిట్లో ఉన్న నీటిని లింగంపై ఉమిసి వేసేవాడు. దళాలను పూలను పైన వేసి పూజించేవాడు. దప్పలోని రుచి చూసిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు. ఎందుకంటే అడవిలోని నీరు ఎక్కడో ఉంటుంది. కృష్ణయ్య దాన్ని మళ్ళీ ఏదో ఒకదాన్ని అన్నిటినీ ఒకసారి తీసుకురావాలి కదా మరి పాపం. అందుకని తినడు అలా తీసుకొచ్చేవాడు అనమాట. కృష్ణార్పణం. చిన్న డిస్టర్బెన్స్. శివుడు తినకపోతే బతిమాలుకునేవాడు. ఇది శివునికి తిన్నడు చేసే పూజ అనమాట. మనం కనుక ఈ పూజ చేస్తే అవ్వా అంటూ రెండు చేతి వేళ్లతో
చెక్కులు నొక్కుంటా ముగ్గురు నొక్కుంటారు కదా. శివుడు మాత్రం ఇవేం పట్టించుకోలేదు. ఒకరోజు శివుడు తిన్నడికి పరీక్షిద్దామని తన ఒక కంటి నుండి నీరు కార్చాడు. తిన్నడు ఆ కన్ను ఆ విధంగా ఉండడం చూడలేక వెంటనే అడవిలోని కొన్ని చెట్ల ఆకుల రసాలు తెచ్చి వైద్యం చేశాడు. అయినా నీరు కారటం తగ్గలేదు. పైగా ఈసారి రక్తం కూడా రావడం ప్రారంభించింది. ఆ రక్తాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా రక్తం కారటం ఆగలేదు. అప్పుడు శివుని ఆ కంటిని ఉడబరికి తన కన్నును ఒకదాన్ని అక్కడ పెట్టాడు. ఇంతలో రెండవ కంటి నుండి కూడా నీరు కారడం, రక్తం కారడం ప్రారంభించింది. ఈసారి కూడా ఇదివరకులాగానే తనకున్న రెండవ కంటిని శివుని రెండవ కంటి స్థానంలో పెడదామనుకుని శివుని రెండవ కన్నును ఊడబెరికాడు. తన కన్నును బాణంతో తీయబోతూ ఈ కన్ను కూడా తనకు లేకపోతే గుడ్డువాడే శివుడు ఎక్కడ ఉన్నాడో ఆ శివునికి కళ్ళెక్కడ ఉన్నాయో కూడా తెలియక తికమక పడాల్సి వస్తుందని రక్తం కారే శివుని రెండో కంటి స్థానం వద్ద తన కాలి బొటన వ్రేలని గుర్తుగా ఉంచి తన రెండవ కంటిని తీసి దాని స్థానంలో పెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు శివుడు వెంటనే ప్రత్యక్షమై, నాకు కన్నును అప్పగించి రక్షించిన తిన్నడివి, ఈరోజు నుండి నువ్వు కన్నప్పగా ఖ్యాతి వహిస్తావు. నువ్వు తినకుండా నాకు నైవేద్యం పెడితేనే తింటాను అని చెప్పి నైవేద్యం ఆరగించకుండానే అంతర్ధానమయ్యాడు. ఆ శివుడే కాళహస్తీశ్వరుడు. అప్పటి నుండి ముందు కన్నప్పకు నైవేద్యం పెట్టిన తరువాతనే కాళహస్తీశ్వరునికి నైవేద్యం పెట్టే ఆచారం ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్నది. ఇదే స్టోరీ మనం భారతంలోనే అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు కదా. మరి అర్జునుడు ఏం చేశాడు? కాలితోటి ఎటు వెళ్ళాలి అని ఆయన నడుము మీద కొడుతూ చెప్పేవాడు, నడి మీద. అరే పరమాత్మని అలా చేశారు అంటే అక్కడ ఏమిటి? అక్కడ కర్తవ్యం కదా. ఆ ప్లేస్లో సారథిగా ఉన్నారు ఆయన. కృష్ణుడు రెండు చేతులతో బాణాలని వదలాలి. మరి ఎలా చెప్పగలరు? కాలితోటే చెప్పారు. అంటే అక్కడ భక్తి అనేది శారీరకంగా కాదు, మానసికంగా ఉండాలన్నమాట. ముక్కంటినే ముగ్ధుణ్ణి చేసిన మూఢభక్తి ఎంతటితో ఆలోచించండి. ఒకరి భక్తిని పూజను మరొకరు విమర్శించుకోకండి. ఎవరికి తోచిన మార్గంలో వారిని అర్చించుకోనియండి. భక్తి ప్రధానంగాని తంతు తతంగం మంత్రం తంత్రం కాదు ముఖ్యం అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.